నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప అభివృద్ధికి కట్టుబడి అందుకు అనుగుణంగా వివిధ పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నాం. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్పొరేటర్లు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా షేక్ ఉస్మాన్ గని, వైస్ చైర్మన్గా రాజు వెంకట సుబ్బారెడ్డిల ప్రమాణ స్వీకారం. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కట్టుబడి కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కడప నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి అందుకు అనుగుణంగా వివిధ పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 47వ డివిజన్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రతిష్టాత్మక మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వారు ఈ ప్రాంతంలోని శుభ్రత పరిస్థితులు, డ్రైనేజ్, చెత్త నిర్వహణ, పౌర సౌకర్యాలపై అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికంగా పరిశుభ్రత పనులు మరింత సమర్థవంతంగా కొనసాగాలని మున్సిపల్ సిబ్బందికి ఈ సందర్భంగా సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పర్యటిస్తున్న 47వ డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని, స్థానిక ఎమ్మెల్సీ రోడ్డును ఆక్రమించుకోవడంతో పారిశుద్ధ్య పనులకు అడ్డంకిగా ఉందని అన్నారు. వీటిని తొలగించాల్సి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యత గల వారు తప్పు చేస్తే సామాన్యులకు ఎలా సమాధానమిస్తారని ప్రశ్నించారు. పేద ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, ఇంకా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 47వ డివిజన్లో మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో, అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు మన కడప స్వచ్ఛ కడపకు సంబంధంగా 47వ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడున్న శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది. రాబో వారం 10 రోజుల్లో సిల్ట్ క్లియరెన్స్ కానీ, శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది. అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము, ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము, అక్కడున్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ని వింటాము. అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? జస్ట్ ఇప్పుడు 47 డివిజన్లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక అధికారం ఉండి, ఒక బాధ్యత ఉండి, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళే తప్పు చేస్తే సామాన్య ప్రజలకి ఏమి మనము చెప్తామనేది కూడా ఆలోచించి చేసుకోవాలా.
కార్పొరేటర్లుగా ఉంటూ ఎమ్మెల్సీలుగా ఉంటూ వాళ్ళే వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేసుకొని కాలువలన్నీ మూసేసి పెట్టేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు? ప్రజలు అంటా ఉంటారు, ఆయన మేమేం అడుగుతాము, అడగలేక మేము ఇబ్బంది పడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు. డెఫినెట్గా వాళ్ళ సమస్యలను సామాన్యుల యొక్క సమస్యలను, పేదవారి సమస్యలను మనము గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ గారి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే శక్తి ఆయనకు ఉంది. డెఫినెట్గా పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగిన విధంగా మనం కూడా ఉంటే బాగుంటుందని కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలబడుతోందని, పదవులు పొందిన వారు రైతాంగ సంక్షేమానికి తమ వంతుగా కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు సూచించారు. కడప మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్గా షేక్ ఉస్మాన్ ఘనీ, రాజు వెంకట సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యులుగా ఫక్రుద్దీన్, శిరీష, శోభాబాయ్, స్వాములత, ఓబుల్రెడ్డి, వెంకట సుబ్బయ్య, హరిత, ఫాతిమా షేక్, అఖిలా బేగం షేక్, నరసింహ, దివాకర్, లత, సురేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడే వారికి తగిన గుర్తింపుతో పాటు పదవులు వరిస్తాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. నూతన కమిటీ రైతులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటూ మార్కెట్ యార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు లభించేలా పారదర్శకంగా నిర్వహణ ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని, పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కారణంగా తమకు గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి వేధించేవారని, గతంలో లోపాయికార ఒప్పందాలు చేసుకునేవారని పేర్కొన్నారు. శ్రీనివాసులరెడ్డి ధైర్యం చెప్పి తమను నడిపించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండి ముందు
స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే సాయి అడ్వకేట్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం సార్. రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, ఇతర ప్రతినిధులకి, ఈరోజు స్వీకారం చేస్తున్నటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు 990 వైస్ చైర్మన్ గా సుబ్బారెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల నంబరు 993 తేదీ 2025ను అనుసరించి ఈ దినం వ్యవసాయ మార్కెట్ కమిటీ కడప వైస్ చైర్మన్ గా ప్రమాణం చేస్తున్నాను. మరియు వ్యవసాయ మార్కెట్ ప్రభుత్వ ఉత్తర్వుల నంబరు 993 తేదీ 14/11/2025 రాష్ట్రపోయి అలాగే బ్యూరో సభ్యులు కమిటీ అధ్యక్షులు మీ యొక్క సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరగడం. కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు సంబంధించి న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ ప్రక్రియను చేపట్టారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున తప్ప మిగతా వారు హాజరయ్యారు. కార్పొరేటర్లు నగరపాలక సంస్థ 4వ మేయర్గా కడప నగరం 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను ఎన్నుకున్నారు. పాకా సురేష్ పేరును డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రతిపాదించగా కార్పొరేటర్ షఫీ బలపరిచారు. ఈ ఎన్నికకు సంబంధించి పాకా సురేష్ మినహా మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఈ మేరకు నూతన మేయర్కు డిక్లరేషన్ ఫారాన్ని అందించారు. అనంతరం కడప మేయర్గా పాకా సురేష్ చేత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఆయన మేయర్గా ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడితో పాటు కార్పొరేటర్లు నూతన మేయర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పాకా సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47 డివిజన్ సభ్యుడిని. మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్వహించదనని ప్రమాణం చేయుచున్నాను. All the best.
అనివార్యమైన ఈ మేయర్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడింది. ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మన జిల్లా అధ్యక్షుడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీడీటీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు, అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ 2-3 నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు, అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశ స్వాతంత్ర ప్రథమ సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. కడప నగరం ఎర్రముకపల్లెలోని వడ్డెర సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన కడప తిరుపతి మార్గంలోని జేఎంజే కళాశాల వద్ద జరిగే వడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టకు సంబంధించి భూమి పూజ కార్యక్రమ కరపత్రాలను సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న వడ్డెర కులానికి చెందినవారు ఉన్నారు. 1846లో బ్రిటిష్ పాలన ఎదిరించి సాయుధ పోరాటం చేసి వీరమరణం పొందిన ఆయన చరిత్ర త్యాగాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వడ్డే ఓబన్న చిన్ననాటి నుంచి సామాజిక అసమానతలకు దగ్గరగా చూశారని, దళితులు, బహుజన వర్గాల పేదరికం, అణిచివేతలను ఆయన తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. అటువంటి మహనీయుని విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, పలువురు వడ్డెర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక చాలా శుభదినం. ఎందుకంటే కడప జిల్లాలో ఇంతవరకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఒక వడ్డే ఓబన్న మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి భూమి పూజ కార్యక్రమానికి రేపు 15వ తేదీన ఉదయం 9 నుంచి 10:30 గంటల లోపల భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అందరూ వడ్డెరలందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ఇది మన పండగ. ముఖ్యంగా మొదటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వడ్డే ఓబన్నకు సంబంధించినటువంటి కడప జిల్లా ఇస్తున్నటువంటి మొట్టమొదటి గౌరవం ఇది. మన పండగని జిల్లాలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వడ్డెర తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వడ్డే ఓబన్నకు సంబంధించిన విగ్రహ ప్రతిష్టకి దాదాపు అందరూ ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి దాదాపు 4 నెలల టైం పట్టింది. మనము ఒక అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అందరూ ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టని మనము భూమి పూజ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా దాంతో పాటు విగ్రహ ప్రతిష్ట కూడా త్వరలో ఉంటుంది. దాన్ని కూడా అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనము ఈ విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేస్తున్నామంటే ఆయన తన స్వార్థాన్ని వీడి ప్రజల కోసం, దేశం కోసం ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఉద్దేశంతోనే ఈ విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని, విగ్రహ ప్రతిష్టను చేరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క వడ్డెర తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంటే డిసెంబర్ 15వ తారీఖున
మన వడ్డెర ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి వడ్డె ఓబన్నను విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మన వడ్డెర సోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క భూపూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని వడ్డెర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఈ మన వడ్డె ఓబన్నను ఎందుకు ఈ విధంగా మనము ముందుకు తీసుకెళ్తున్నామంటే ఆయన మన జాతి కోసము ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రంలో పోరాడి వీరమరణం పొందినారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని మన జిల్లా నుంచి తొలిసారిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన వడ్డెర గుండు విజయందరూ ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కలిసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఉన్నత విలువలను కాపాడేందుకు కట్టుబడి కడప మేయర్ ఎన్నికకు దూరంగా ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నగర మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించడంతో ఈరోజు ఎన్నిక జరిగిందన్నారు. అయితే టీడీపీ మొదటి నుంచి ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 సంవత్సర కాలంలో మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి అక్రమాలు అవకతవకలు పాల్పడడంతోనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా చట్టపరంగా తొలగించడం జరిగిందన్నారు. అవినీతి పరులను తొలగించడం, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు టీడీపీ ఏనాడు వెనుకడు వేయలేదన్నారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు తమ మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ఎన్నికలు తీసుకొచ్చిందని చెబుతున్న మాటలను ఖండిస్తున్నామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న ఉద్దేశంతో జిల్లా పరిషత్ చైర్మన్, ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ పోటీ చేయలేదన్నారు. కడప నగర మేయర్ ఎన్నిక సందర్భంగా చాలామంది తమకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఎన్నికకు దూరంగా ఉన్నామన్నారు. నాడు 8 మంది కార్పొరేటర్లు అభివృద్ధిని కాంక్షిస్తూ పార్టీలో చేరలేదని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నాడు మేయర్ ఎన్నికకు దూరంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన ఎమ్మెల్యే గారు ఈ సమావేశాన్ని హాజరు కావడం లేదు. ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడేదానికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని ఇదివరకే పార్టీ పరంగా మేము స్పష్టం చేసిన విషయం మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. మనం గడిచిన 1.5 సంవత్సర కాలం చూసాం. గత ప్రభుత్వంలో వైకాపా కార్పొరేషన్ పాలనలో మేయర్ అవినీతికి పాల్పడినాడని చెప్పి ఆరోపణలు చేసి విజిలెన్స్ నివేదిక ఆధారంగా చట్టపరంగా తొలగించాం. ఎవరు ఎక్కడ అవినీతి చేసినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే విషయాన్ని వైకాపా వాళ్ళకి అర్థం కావాలా. ప్రజలకు కూడా ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే విషయం ప్రజలకు తెలియాలని చట్టపరంగా చర్యలు తీసుకొని మేయర్ను దించడమైంది. ఆ క్రమంలో అవినీతి చేసినా కూడా తనను తాను కాపాడుకునేదానికి, పదవిని కాపాడుకునేదానికి అనేక పర్యాయాలు హైకోర్టుకు పోవడం, న్యాయపరమైన స్టేలు తీసుకొచ్చుకోవడం, ఇవన్నీ కూడా జరిగినా కూడా చివరకు న్యాయస్థానం అవినీతి చేశాడని నిరూపణ చేసి తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మేయర్ ఎన్నికకు రావడం, దీనిపైన మళ్ళీ వైసీపీ వాళ్ళకు సంఖ్యాబలం ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన వాళ్ళల్లో వాళ్ళ కుంగులాటల కారణంగా ఈ ఎన్నిక వాయిదా వేసేదానికి, ఎన్నిక జరగకుండా చేసేదానికి వైసీపీ సభ్యులే హైకోర్టు ఆశ్రయించిన విషయం కూడా తెలియజేస్తూ ఉంటారు. దాని మీద వాదోపాదం జరిగి నిన్న హైకోర్టు కూడా న్యాయ పరిధిలో ఎన్నికల కమిషన్ దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పి వాళ్ళు వేసిన పిటిషనే కొట్టివేయడం కూడా చూసాం. అంటే దీని వెనక వాళ్ళల్లో వాళ్ళకే మేయర్ కాకూడదనే ఒక కక్షతో ఈ హైకోర్టులో కేసులు వేసి ఎన్నిక నిలుపుదల చేసే దాంట్లో వాళ్ళే భాగస్వాములు లేనారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికతో తెలుగుదేశం పార్టీకి కానీ, మాకు కానీ, మా సభ్యులకు కానీ ఎవరికీ సంబంధం లేదు. ఇది పార్టీ నిర్ణయం మేరకు పార్టీతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. వాళ్ళల్లో వాళ్ళ చిక్కుల్లో మాకు సంబంధం లేదు. వాళ్ళల్లో వాళ్ళ వర్గ విభేదాలతో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ
మా కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఈ నగర అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎవరు ఎన్నికైనా కూడా వాళ్ళను కూడా నగర అభివృద్ధి కోసం పనిచేయమని కోరుతాం. ప్రభుత్వ పరంగా వైసీపీ కార్పొరేషన్ కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం లేదనే విషయాన్ని పత్రికా మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరులో జరిగిన భగవద్గీత పఠన పోటీల్లో తారకనాథ్ గుప్తా తన ప్రతిభతో అందరినీ అలరించారు. శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ వారిచే మన శ్రీకాకుళం మధుకుమారుడు తారకనాథ్ గుప్తా జిల్లా స్థాయిలో అవార్డుతో పాటు సర్టిఫికెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అవోపా ప్రతినిధులు తారకనాథ్ గుప్తాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, కార్యవర్గ సభ్యులు తారకనాథ్ గుప్తా అందరికీ స్ఫూర్తిగా నిలిచారని, భవిష్యత్తులో తన ప్రతిభతో జిల్లా ఘనతను చాటి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. అతద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూశ్చ జ్ఞానశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం త్వం మే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తిః తీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పశ్యాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః తాం స్థితిశశ్వ భారత ఎంపినభ్యతయంత్యేతే పురుషం పురుషస్య సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్య సమాజానికి తగిన గుర్తింపు లభిస్తుందని భావిస్తూ పార్టీకి తమ వంతుగా సేవలు అందించాలని నిర్ణయించినట్లు బాలాజీ గ్రూప్స్ ఎండీ కుప్పం వెంకట సుబ్బారావు తెలిపారు. బద్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాలాజీ గ్రూప్స్ ఎండీ కుప్పం వెంకట సుబ్బారావు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. ఆయన స్వగృహంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కృషిని మరవలేమని పేర్కొన్నారు. అనంతరం కుప్పం వెంకట సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆర్యవైశ్యులు మన కుటుంబ సభ్యులనే భావనతో సత్వరమే సమస్యలను పరిష్కరించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం పట్ల ఆకర్షితులైనట్లు తెలిపారు. తమ వంతు బాధ్యతగా తనతో పాటు 30 కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్చగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి వారికి కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు రితీష్ రెడ్డికి వివరించగా వెంటనే ఆయన స్పందించి సంబంధిత అధికారులకు సహాయ సహకారాలతో పరిశీలించినట్లు వారు తెలిపారు. అనంతరం రితీష్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రవికుమార్ ప్రసాద్, కొలిశెట్టి మధు ప్రసాద్, నిలబడట ఫోటో తీద్దాం. మధు గారు, చల్లగండ్ల సునీల్ గారు, చల్లగండ్ల సునీల్ గారు, కస్తమల్ల శ్రీనివాసులు గారు, కోట చెంచు మధుసూదన్ రావు గారు, దొర్నలగడ్డ సుధాకర్ గారు, పసుపుల రవిశంకర్ గారు, కొలిశెట్టి సుబ్బారావు గారు. జిల్లాలోని వేంపల్లెలో ఈ నెల 13వ తేదీన జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ హాజరు కావాలని వేంపల్లె హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రమైన వేంపల్లె పట్టణంలోని మధురెడ్డి కళ్యాణ మండపం ప్రాంగణంలో హిందూ బంధువుల సహకారంతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులాలకు రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ ఏకదాటిగా కలిసిమెలిసి ఐక్యతగా మెలగాలనే సంకల్పంతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
కార్యక్రమంలో హిందూ సనాతన ధర్మాన్ని ప్రసంగించేందుకోసం కడపకు చెందిన చిన్మయ మిషన్ పీఠాధిపతి తుర్యానంద స్వామి, శ్రీనివాస మంగాపురంకు చెందిన లలిత పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి, ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ లక్ష్మణ్జీ పాల్గొంటారని తెలిపారు. ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలిపేందుకు, హిందువులు కలిసిమెలిసి జీవించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ సోదరులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. హిందూ సమ్మేళనం ఏంపల్లె మధురెడ్డి కళ్యాణ మండపం 5,000 మందితో హిందువులంతా ఒక తాటి మీదకి రావాలని హిందువుల పండగ చేస్తున్నాం. కాబట్టి ఏంపల్లె మండలం ప్రజలందరూ కూడా హిందూ బంధువులు, స్నేహితులు అందరూ కూడా మన మధురెడ్డి కళ్యాణ మండపం నందు వచ్చి పీఠాధిపతులు చెప్పిన ప్రసంగాన్ని విని మన హిందువులు పండుగ జయప్రదం చేసేందుగా కోరుతున్నాను. ఈ మధురెడ్డి కళ్యాణ మండపం నందు 13వ తారీఖు శనివారం రోజున 8 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. హిందువులందరూ ఏకతాటి మీదకి రావాలని, అందరూ కలిసి మనం ఈ పండగ చేసుకోవాలని, అంతా ఈ హిందూ సమ్మేళనము మనం పూర్తిగా చేయాలనే సంకల్పంతో ఈ హిందూ సమ్మేళనం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఏంపల్లె హిందూ బంధువులందరికీ నమస్కారం. ఏంపల్లిలో హిందూ సమ్మేళనము 5,000 మందితో మధురెడ్డి కళ్యాణ మండపం నందు అద్భుతంగా పీఠాధిపతులు శ్రీ శ్రీ తుర్యానంద సరస్వతి గారు, తర్వాత శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి గారు, లక్ష్మణ్శ్రీ ఆర్ఎస్ఎస్ విభాగ పరిషత్ అనంతపూర్ గారు మన ఈ హిందూ సమ్మేళనానికి హిందువుల గురించి చాలా అద్భుతంగా చెప్తారు. భోజనాల కార్యక్రమం ఉంటుంది. ఇది కులాలు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం హిందువులంతా ఏకతాటి మీదకి రావాలనే ఒక సంకల్పంతో ఈ హిందూ సమ్మేళనము జరుపుతున్నాం. అంతే జరుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప అభివృద్ధికి కట్టుబడి అందుకు అనుగుణంగా వివిధ పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నాం. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. కడప నగరపాలక సంస్థ నూతన మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్పొరేటర్లు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా షేక్ ఉస్మాన్ గని, వైస్ చైర్మన్గా రాజు వెంకట సుబ్బారెడ్డిల ప్రమాణ స్వీకారం. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. ఉన్నత ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కట్టుబడి కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. సిటీ కేబుల్, సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.